ప్రెసిడెంట్ ప్రభువారు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన బైబిల్ పట్టణాన్ని బట్టి ప్రభు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థనతో మనము ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రారంభిస్తామండి. దయచేసి లైవ్లో నాతో కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయించున్నాను. తండ్రి యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట మీకు వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నేటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నెమ్మది సమాధానాన్ని బట్టి, గొప్ప రక్షణకై మీకు వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి బైబిల్ పఠనం మేము ప్రారంభిస్తుండగా మీ సన్నిధి దయచేయము తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలను, నిత్యజీవ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని, నిత్యజీవ సంఘం అంతటి గురించి ప్రార్థన చేయించున్నాం. అయ్యా, నిబిడలను భద్రపరచుము, క్షేమము, ఆశీర్వాదం దయచేయము. అలానే మా దేశం, మా రాష్ట్రానికి క్షేమం దయచేయము తండ్రి. నేను యుద్ధ వాతావరణం అనుకున్న ఈ దినాల్లో ప్రపంచము తండ్రి ఎంతో ఆందోళనలో, అలానే భయములో తండ్రి, ఏ విధముగా ఏ క్షణం మారుతుందనే ఈ దినాల్లో అయ్యా మేము మీకు సాక్షులు ఉండడం సహాయం చేయం. అనగా తండ్రి, ఈ లోక ముగింపుకు నాయన వచ్చే దినాల్లో మేము ఉంటున్నాం. కాబట్టి లోకం ముగించక ముందే ఈ రాజ్య స్వార్థ సకల జనుల సాక్షార్థమై లోకమందందరూ ప్రకటించబడను. అటు తర్వాత అంతం వచ్చును మీరు సెలవిచ్చారు. కాబట్టి అయ్యా, మీ స్వార్థను ఆ విధంగా ఏ ప్రాంతాల్లో తెలియజేయబడలేదో, ఏ ప్రాంతాలకు వెళ్ళలేదో ఆ ప్రాంతాలకు చేర్చబడు సహాయం చేయండి నాయన. ఆ విధముగా సంఘమంతటిని దీవించమని, మీకు సాక్షులు నింపమని, ఈ సమయం మేలుకరం దీవెనకరంగా ఉంచమని కృతజ్ఞత చెల్లిస్తూ, పాటల్లోనూ వాక్య ధ్యానంలోనూ మీరు మాతో మాట్లాడము. ఆ విధంగా మీ స్వరం వినిపింపచేయమని, మీరు చేస్తున్న కార్యాలు బట్టి వందనాలు, మీ నడిపింపును బట్టి వందనాలు, మీ యొక్క నాయన దయను బట్టి, కనికరాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయం మీకు అప్పగిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటల ద్వారా ప్రభువాన్ని మహిమపరుస్తామండి. మొదటిగా యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము అనే పాట పాడుతున్నామండి. పాట సంఖ్య 628, పాత పాటల పుస్తకంలో 530, సాంగ్ నెంబర్ 628, ఓల్డ్ సాంగ్స్ బుక్ 530. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. Cristo
సాగెదను. యేసు క్రీస్తుని శిష్యులముగా నీ విశ్వాసముతో సాగెదను. మనమందరము ఆయన సేవను ఏకమై సాధన చేసెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేయుము. యేసు క్రీస్తుని రెండవదిగా నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది అనే పాట పాడుకుందామండి. పాట సంఖ్య 611, పాత పాటల పుస్తకంలో 783, సాంగ్ నెంబర్ 611, ఓల్డ్ సాంగ్స్ బుక్ 783. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది.
ప్రభువారిని మహింపరచుకోవడానికి ప్రభువారు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామండి. మనము బైబిల్ పఠన నిమిత్తమై అపోస్తుల కార్యములు ధ్యానిస్తున్నాం. అపోస్తుల కార్యములు మనం కొనసాగిస్తామండి. 2వ అధ్యాయము 28వ వచనం వరకు మనం ధ్యానించాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 28వ వచనం వరకు మనం ధ్యానించాం. ఈరోజు మనం 29వ వచనాన్ని ధ్యానిస్తాం. 29వ వచనం నుండి 33వ వచనం వరకు మనం ధ్యానిస్తామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనం నుండి 33వ వచనం వరకు. 29వ వచనం చదువుతాను, దయచేసి గమనించండి. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవలసి వచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. చిన్న ప్రార్థన చేస్తామండి. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో చదువుల లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడము, మీ స్వరం వినిపించేయము. పాటల ద్వారా నా మహిమ తెచ్చుకున్నారు, మా ఆత్మను సిద్ధపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. అలానే ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని తండ్రి, ఏది మాతో మాట్లాడాలని ఇష్టపడుచున్నారో, ఏది మేము నేర్చుకోవాలో, ఏది మేము జరిగించాలో, నాలో మాలో పరిశుద్ధాత్మదేవ లోతైన కార్యం జరిగించు, మార్పును దయచేయము. ఆ విధంగా ఆత్మదేవ మీరు కదిలిస్తే తప్ప కార్యం జరిగించలేము. కాబట్టి మీరు ఏదైనా చేయగలిగిన దేవుడు, కాబట్టి మీరే నాలో మాలో కార్యం జరిగించమని, ఆ విధంగా లైవ్లో పాల్పొంచిన వారందరినీ పేరు పైన దీవింపచేయమని, వాక్యం ద్వారా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదింపచేయమని స్తోత్రాలు తెలిసి స్తుతిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 29 నుండి 33వ వచనం వరకు మనం ధ్యానిస్తున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనం నుండి 33వ వచనం వరకు మనం ధ్యానిస్తామండి. ఈరోజు మన అంశము మేము సాక్షులము. ఇది మన అంశం. ఈ యొక్క భాగము నుండి కొద్ది మాటలు మనం ధ్యానిస్తాం. క్లుప్తంగా 5 విషయాలు ధ్యానిస్తాం. మొట్టమొదటి మాటగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం చదవండి. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి క్రీస్తు. ఇక్కడ చూస్తే మొట్టమొదటి మాట దావీదు గురించి మనం చూస్తాం. దావీదు గురించి ఏమిటి? దావీదు గురించి మూల పురుషుడు దావీదు చనిపోయిను, సమాధి చేయబడెను. దీనిలో మనం చూస్తే దావీదు ఉన్నాడు, అలానే దావీదు మరణించాడు, దావీదు సమాధి చేయబడ్డాడు, సమాధి అక్కడ ఉంది. కాబట్టి దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు, అంటే క్లియర్గా ఉంది. వారు యూదులతో మాట్లాడుచున్నాడు. కాబట్టి అయ్యా, మీకు మూల పురుషుడు మన దావీదు సంగతి తెలుసు, మీకు ఆయన ఎలాంటి వాడో తెలుసు. కాబట్టి ఆయన ప్రవక్త. అంత మాత్రం కాకుండా ఆయన చనిపోయాడు, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. కాబట్టి ఇక్కడ చూస్తే దావీదు గురించి ఏం సందేహం లేదు. ఆయన ఉన్నాడని, అలానే ఆయన బ్రతికాడు కొంతకాలం క్రితము, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. దీనిలో మనకందరికీ ఏ ప్రశ్న లేదు, ఏ సందేహం లేదు. ఇది మీకు ఏ వివాదం లేకుండా ఉన్న సత్యం. ఇది మీ అందరికీ తెలిసిన సత్యం. కాబట్టి నేటికి సమాధి మన మధ్య ఉంది. కాబట్టి మొదటిది ఏమిటంటే ఆయన అంటున్నాడు, మీరు దావీదు గురించి స్పష్టంగా తెలుసు కదా, ఆయన ఎక్కడ పరిపాలించాడు, మిమ్మల్ని ఎప్పుడు పరిపాలించాడు, తర్వాత ఎంతకాలం జీవించాడు, ఏమేమి చేశాడు, ఎప్పుడు మరణించాడు. ఆ సమాధి కూడా మీ దగ్గర ఉంది కదా. మనము నేటికి సమాధిని మనం చూస్తున్నాం కదా. కాబట్టి మొదటిది ఏమిటంటే దావీదు గురించి చెప్పాడు. అంటే దావీదు గురించిన సాక్ష్యము సత్యము, దీనికి కన్ఫ్యూజన్ లేదు. మొదటిది
ఇప్పుడు రెండవ సాక్ష్యం చెప్తున్నాడు. రెండవ విషయం ఏమిటి? రెండవ సాక్ష్యము అదే 30వ వచనం రెండవ భాగం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 30వ వచనం రెండవ భాగం చదవండి. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరి కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి. చాలండి. ఇక్కడ చూస్తే అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా చెప్పిన విషయము అతడు ఎరిగి అని అన్నాడు. ఇప్పుడు దావీదు గురించి మీకు తెలుసు, దావీదు అంత చరిత్ర మీకు తెలుసు. ఇప్పుడు దావీదుతో దేవుడు అన్న మాట ఏమిటంటే, అతని సింహాసనం మీద ఉండడానికి అతని సంతతిలో ఒకరిని నేను తన సింహాసనం మీద కూర్చొని అని దేవుడు చెప్పాడు. దావీదు సింహాసనమున ఒకడు అనగా తన కుమారుడు, తన సంతతిలో ఒకడు రాజు అవుతాడు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఆ మాట చెప్పి తర్వాత వచనంలో మనం చూస్తే 31వ వచనంలో క్రీస్తు పాతాళంలో విడబడలే, క్రీస్తు అనే మాటకు వచ్చాడు. 30వ వచనంలో అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చునబెట్టుదును అన్నాడు. అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని అని. తర్వాత 31వ వచనంలో క్రీస్తు గురించి వస్తాడు. దావీదుకు క్రీస్తుకు సంబంధం ఏమిటి? దావీదుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారము దావీదుకు నీ 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 సంతానంలో కూడా నీ సింహాసనం కూర్చొని పెడతానంటే అది ఎవరికి వర్తిస్తుంది? సొలొమోనుకు వర్తిస్తుంది కదండి. దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను అధికారంలోకి వచ్చాడు. దావీదు తర్వాత దేవుడు సొలొమోను ఏర్పరచుకున్నాడు, సొలొమోను అధికారంలోకి వచ్చాడు. కానీ 31వ వచనంలో సొలొమోను చరిత్ర రాకుండా, సొలొమోను గురించి మాట్లాడకుండా ఇక్కడ అంటున్నాడు ఏమనంటే యేసుక్రీస్తు వారి గురించి తీసుకొచ్చాడు. ఎందుకు అంటే రెండవది దావీదు యొక్క కుమారుడు యేసుక్రీస్తు వారు అనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి తీసుకొచ్చాడు. ఇది కేవలము సొలొమోను గురించి మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 69 నుండి 75 వచనం మధ్యలో ఒక మాట ఉంది. తన సేవకుడైన దావీదు వంశమునందు, అక్కడ నుంచి చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 68 లేదా 69 నుండి 75 వచనాలు తెలుగులో ఉన్నాయి. మధ్యలో తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. కాబట్టి ఇక్కడ రాబడింది ఏమిటి? తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగం. కాబట్టి ఇక్కడ చూస్తే దావీదు వంశములో అంటే తన సంతతిలో నుండి రక్షకుడు వచ్చాడు, యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాటలు అలా రోమపత్రిక 1వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు ఉన్నాయి. అక్కడ కూడా మధ్యలో కాబట్టి శరీరం బట్టి అక్కడ నుండి చదవండి. రోమపత్రిక 1వ అధ్యాయము 1 నుండి 7 వచనాల మధ్య భాగము శరీరమును బట్టి యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తే ఏమిటంటే దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు యేసుక్రీస్తు వారు. శరీరం బట్టి దావీదు కుమారుడు. అలానే నూతన నిబంధన అనగా నూతన నిబంధన న్యూ టెస్టిమెంట్ ఎలాగో ప్రారంభించబడుతుంది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నూతన నిబంధన ఎలా ప్రారంభించబడుతుంది, ఎలాగో బిగినింగ్ అయింది? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అది చూసారా? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన. పాత నిబంధన ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, మోషే, ఎలీషా, ఏలియా, మహామహా ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి నోవహు, ఆ విధంగా హనోకు అంటే సంతానం లేదనుకోండి. ఇక్కడ చూస్తే అబ్రహాం సంతానం కూడా పిలువబడ్డాడు యేసుక్రీస్తు వారు. 2 పేర్లు తీసుకొచ్చి పాత నిబంధన నుండి. ఒకరేమో అబ్రహాము, రెండవది
అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. సోదరుడ సహోదరి, సత్యం ఏమిటంటే రెండవది యేసుక్రీస్తు వారి గురించిన మాటలు, యేసుక్రీస్తు వారి గురించి. కాబట్టి అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చొనబెడతాను అన్న మాట ఇది దావీదు గురించి. దావీదు ఇక్కడ చూస్తే ఈయన యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. ఇది కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఏమిటంటే యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు అని వివరిస్తున్నాడు. ఇది రెండవ విషయం. తర్వాత మూడవ విషయం, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని దావీదు కుమారుడిగా పోల్చాడు, చూపించాడు. మూడవది చూస్తే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 31వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనం. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. కాబట్టి ఇక్కడ చూస్తే మూడవది, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళు పట్టలేదనియు పునరుద్ధానం గురించి చూచాడు. ఎవరు? దావీదు. దావీదే పునరుద్ధానం చూచాడు. చూచి కాబట్టి యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి ప్రవచిస్తున్నాడు. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి. కాబట్టి 2వ అధ్యాయము 32వ వచనంలో అదే వ్రాయబడింది. అపోస్తలుల కార్యములు 2:32లో కూడా ఏమని? ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మనమందరము సాక్షులం. అది దీనికి మనమందరము సాక్షులం. ఆయన పునరుద్ధానుడు. ఈ యేసును దేవుడు లేపెను, దానికి మనమందరము సాక్షులము. కాబట్టి ఏమిటంటే మూడవ సత్యము, యేసుక్రీస్తు పునరుద్ధానుడు. మూడవ సాక్ష్యం ఏమిటంటే దానికి మనము లేదా మేమందరము సాక్షులం. మేము సాక్షులం, దీనికి మేమందరము సాక్షులము. పునరుద్ధానం గురించి సాక్ష్యం. సరే, సాక్ష్యం అంటే అసలు అంటే ఏమిటి అంటే అర్థం ఏమిటి? సాక్ష్యం అంటే ఏమిటి? దేన్ని మనం సాక్ష్యం తీసుకోవచ్చు? సాక్ష్యం అంటే ఏమిటి అంటే, సాక్ష్యము అంటే చూచిన దాన్ని తర్వాత విన్నదాన్ని తెలియచేయడమే సాక్ష్యం. చూచిన దానిని విన్న దానిని తెలియచేయడం. చూసారా, కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టండి అంటారు. అంటే ఎవరు? ఐ విట్నెస్ అనమాట. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా చూచారా? చూస్తే వాళ్ళని అడుగుతారు ఎలా జరిగింది అని. దానికి దీనికి టాలీ అయిందా లేదా? మీరు విన్నారా? మీరు చూచారా? అయితే చెప్పండి, లేకపోతే మీ సాక్ష్యం చెల్లదు. అందుకోసం కోర్టుకి ఏమిటంటే చెవులు ఉంటాయి తప్ప కళ్ళు ఉండవు. కోర్టు వచ్చి చూడదు అక్కడ ఈవెంట్. అందుకోసం న్యాయ దేవత అనే ఫోటో పెట్టి ఇక్కడ కళ్ళ గంత కట్టేస్తాడు. అక్కడ ఇలా పెట్టి ఉంచుతారు, కళ్ళ గంత కడతారు. అంటే ఆ యొక్క న్యాయ దేవత అంటే వాళ్ళ దృష్టిలో ఈ యొక్క కోర్టు అనేది చూడదు, ఇన్సిడెంట్ చూడదు. అక్కడ పొడిచాడా పొడవలేదా ఏం చూడదు. ఎవిడెన్సెస్ బట్టే వాళ్ళు తీర్పిస్తారు, ఎస్ ఇతను నేరస్తుడు. తప్ప ఇంకా వేరే విధంగా తీర్పేవారు. కాబట్టి ఇక్కడ చూస్తే ఏమిటి సాక్ష్యము? చూచిన దాన్ని విన్నదాని గురించి సాక్ష్యం. చూచింది విన్నదాని గురించి. కాబట్టి మేము సాక్షులం అంటున్నాడు. మేము చూచాము, మా కళ్ళారా మేము చూచాము. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడు, మేము చూచాము. ఇది మా సాక్ష్యం. సోదరుడ సహోదరి, మూడవది ఏమిటంటే ఆయన పునరుద్ధానముల గురించిన సాక్ష్యము. ఇది మూడవది. తర్వాత నాలుగవది చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 33వ వచనం. అపోస్తలుల కార్యములు 2:33వ వచనం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. కాబట్టి మూడవది ఏమిటంటే పరిశుద్ధాత్మను గురించిన సాక్ష్యము. పరిశుద్ధాత్మను గురించిన సాక్ష్యం.
ఏమిటి పరిశుద్ధాత్మల గురించిన సాక్ష్యము అంటే, ఇక్కడ అంటాడు, ఆ పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది, అనగా పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. తండ్రి ద్వారా ఏ వాగ్దానం అయితే చేయబడిందో ఆ వాగ్దానము యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. లేదా పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము నెరవేర్చబడింది. పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడు, దానికి మేము సాక్షులం. ఏమిటి వాగ్దానము? అపోస్తలుల కార్యం 1:4 అపోస్తలుల కార్యం 1:4. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. అది తండ్రి యొక్క వాగ్దానము. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టు. ఏమిటి ఆ వాగ్దానము? 2:17 కూడా చదవండి. అపోస్తలుల కార్యం 2:17 కూడా. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెను. కుమ్మరిస్తాను. అంత్యదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. అది కాబట్టి ఇదంతా కూడా పరిశుద్ధాత్మను గురించిన ప్రవచనం, పరిశుద్ధాత్మల గురించి. కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యము. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యము. కాబట్టి ఇక్కడ చూస్తే ఇది కూడా మేము సాక్షులు, మేము చూచాం దిగడం. అందుకోసం చూడండి 33 ఆఖరిలో అంటాడు, అపోస్తలుల కార్యములు 2:33 ఆఖరి మాటలు. మీరు చూచుచు వినుచు ఉన్నది. హల్లెలూయా. మీరు చూచుచు అంటే సాక్ష్యం చూస్తున్నారా? మీరేం చూస్తున్నారో, మీరేం చూచుచూ ఉన్నారో దానిని వినుచూ ఉన్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దీనిని అంటే పరిశుద్ధాత్మ. మీరు చూచుచూ ఉన్న దానిని అనగా మీరు వినుచూ ఉన్న దానిని. కాబట్టి అంతమంది చూస్తే ఏమిటి ఇదంతా ఏమైందని మీరు ఆ విధంగా చాలా ఆశ్చర్యశక్తులుగా మార్చబడ్డారు. ఆ విధంగా మీరెంతో ఆ విధంగా ఏమిటి అని వింతని చూస్తున్నారు. ఇది వింత కాదయా, దేవుడు చెప్పింది జరుగుతుంది, ఆయన చెప్పిన మాట నెరవేర్చబడింది, దానికి మేము సాక్షులము. మీరు చూస్తున్నారు పరిశుద్ధాత్మ ద్వారా ఏ విధంగా పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందో, ఏ విధంగా వాగ్దానం నెరవేర్చబడిందో. సోదరుడా సహోదరి, 4 చూస్తే కళ్ళారు చూచినది చెవులారు వినదే సాక్ష్యం. కాబట్టి వారు కళ్ళ ముందు చూచి ఉన్నారు. ఏమని? ఆ సాక్ష్యం గురించి. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న వారి సాక్ష్యం ఇవ్వగలం. చూడండి, ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 14:26 యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. అది కాబట్టి యేసు ప్రభువు చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నేను చెప్పిన సంగతులు మీకు తెలియచేసి నా వాటిలో నుండి మీకు తెలియచేసి వాటిని బోధిస్తాడు, మీకు తెలియచేస్తాడు. సోదరుడా సహోదరి, పరిశుద్ధాత్మ గురించిన మనము సాక్షులు ఉండాలి. అనగా పరిశుద్ధాత్మను దేవుడు పంపిస్తానన్నాడు. ఆ పంపించబడిన పరిశుద్ధాత్మ నేను పొందుకున్నాను, పరిశుద్ధాత్మ నింపబడ్డాను, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాను. అదిగో నా జీవితం చూడు, ఈ ఆత్మ ద్వారా నా జీవితం ఎంత మార్పు వచ్చిందో. ఈ ఆత్మ ద్వారా చూడు ఆ విధంగా నేను ఏం అనుభవిస్తున్నాను, లేదా ఆ ఆత్మ ఏం చేస్తుందో చూడు, ఏ కార్యాలు చేస్తుందో చూడు. కాబట్టి అది పరిశుద్ధాత్మను గురించి మనం సాక్ష్యం ఇచ్చేవారి ఉండాలి. ఇది 4వ సత్యం. తర్వాత ఆఖరికి మాట చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యం 1:8. అపోస్తలుల కార్యములు 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది? భాషలతో మాట్లాడారా, లేకపోతే కేకలేసారా, లేసారా, అవన్నీ వరాల్లో ఉన్న ఆ ఆత్మల వరాల్లో ఉన్న భాగాలు అయి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అయితే విషయం ఏమిటంటే, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని వదులు కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉన్నారు. హల్లెలూయా, సాక్షులము.
కాబట్టి ఆత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనం సాక్షులుగా ఉంటాం. సోదరుడ సహోదరి, మనం సాక్షులు ఉన్నామా? పరిశుద్ధాత్మ సాక్ష్యము, అలానే సువార్త సాక్ష్యము. కాబట్టి ఏమని సాక్ష్యము? యేసుక్రీస్తు వారు చెప్పాడు మత్తయి సువార్త 28:19. మత్తయి 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. కాబట్టి మీరు సాక్షులుగా ఉండాలి. ఇది సువార్త గురించి. నేను ఏం బోధించానో, ఏ సత్యాన్ని మీకు తెలియచేశానో దాన్ని మీరు తెలియచేసే వారిగా ఉండాలి. మార్క్స్ వార్త 16:15. మార్క్స్ వార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి, సువార్తకు మనం సాక్షులం. సువార్త ప్రకటించడానికి ఆయన ఏజెంట్లను పెట్టుకోలే, మనల్ని పెట్టుకున్నాడు. ఎందుకని? మనం అనగా మారిన వాడి సాక్ష్యం. ఏమి సాక్ష్యం? ముందు చెప్పాను, సాక్ష్యం అంటే కనిన వినిన సంగతులు, అనగా ఏమి చూచామో, ఏమి విన్నామో, ఏమి అనుభవించామో అది సాక్ష్యం. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏమిటంటే, చూడండి, ఎవరు సాక్షులుగా ఉండాలి, ఎవరు సాక్ష్యం ఇవ్వగలరు అంటే, ఇక్కడ చూస్తే ఏమని సాక్ష్యం ఇవ్వాలి అంటే, ఏమని సాక్ష్యం ఇవ్వవలసిందంటే, అయ్యా యేసు ప్రభు దగ్గర రాకముందు వరకు నేను ఇలా ఉండేదాన్ని. యేసు ప్రభు నన్ను మార్చేశాడయ్యా. ఆ సువార్త నన్ను మార్చేసింది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను ఒప్పించబడ్డాను. పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి నేను ఒప్పించబడ్డానయ్యా. పాపం నేను ఒప్పుకున్నాను. అంతకుముందు నేను పరిశుద్ధురాలని, మంచివాడిని, భక్తిపరుణ్ణి, నీతిపరుణ్ణి, ఇంకా నేను ఆ ధర్మాలు ఈ ధర్మాలు చేస్తాను, అబద్ధమాడను, నీతి ఉంటాను, అలా ఉంటాను, ఇలా ఉంటానని నా స్వనీతి గురించి, నా గురించి నేను గర్వముతో, అతిశయముతో, స్వనీతితో నింపబడిన నన్ను ఈ సువార్త మార్చివేసింది. యేసు దగ్గరికి వచ్చాను, నా జీవితం మార్చబడింది. నా జీవితంలో మార్పు వచ్చింది. త్రాగుడు పోయినాయి, అబద్ధాలు పోయినాయి, మోసం పోయింది, గర్వం పోయింది, ఆ విధంగా పేకాట పోయింది, లేదా అలానే పలికిమాల జీవితం అంతా పోయింది. అలాగే ఇతరులను గసులుకునేవాడిని, తిట్టేవాడిని, గర్వంగా ఉండేవాడిని, ఎప్పుడు చూసినా గొడవలు పెట్టుకుంటుండేవాడిని. అంత మార్పు వచ్చేసింది. నా జీవితం మార్చబడింది. యేసు దగ్గర రాకముందు ఇలా ఉండేవాడిని. యేసు దగ్గరికి వచ్చినాక ఆయన రక్షణ భాగ్యం నేను పొందుకున్న తర్వాత నా జీవితం ఇలా మారింది. ఇదే సాక్ష్యం. ఈ సాక్ష్యం మనము అంటే ఏం అనుభవించాం, ఆయన నిన్ను మార్చింది అయితే నువ్వు చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆయన మనల్ని మార్చకపోతే మనం చెప్పే సాక్ష్యము అది నిజమైంది ఉండదు, ప్రజలు అంగీకరించారు. కాబట్టి దేవుడు మనకి ఏం చేశాడో అది నిజమైతే అది ప్రజలను మారుస్తుంది. ఎందుకంటే నిన్ను మార్చింది కాబట్టి. నిన్ను మార్చడం అది నిజమైతే అది ఇతరులను మారుస్తుంది. ఇది ఎలాంటిదంటే అండి, ఒక రోగం వచ్చింది, ఒక భయంకరమైన రోగం, చావు సిద్ధంగా ఉన్నాడు. అలాంటి రోగం వచ్చి అలాంటి చావు సిద్ధమైన ఒక వ్యక్తి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆ వైద్యుడు ఇచ్చిన మెడిసిన్ ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా అతను స్వస్థపరచబడితే అతను ఖచ్చితంగా చెప్తారు ఏమిటంటే, అయ్యా సేమ్ అలాంటి రోగం అయ్యా, అదే రోగం ద్వారా అలానే నేను చచ్చిపోవాల్సిన వాడిని, నీలాగే ఉండేవాడిని, నీలాగే అయిపోయాను నేను. కానీ పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చాను, అది నాకు పనిచేసింది, నన్ను బాగు చేసింది. నేను కనిన వినిన సత్యం, నేను విన్నది వాస్తవము, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది వాస్తవము, మెడిసిన్ వాడింది వాస్తవము, అది నాకు పనిచేసి నన్ను మార్చింది వాస్తవం. అయ్యా నీవు కూడా వెళ్ళు, నీవు కూడా రాయా, నీవు కూడా మెడిసిన్ వాడాయా, నీవు కూడా ఆ వైద్యుని దగ్గర రాయా, నువ్వు చచ్చిపోతావు అలానే ఉంటే, నీ ఆ రోగం ముదిరి చచ్చిపోతావయ్యా, నిన్నెవడు కాపాడలేడు, నిన్నెవడు భద్రపరచలేడు, రాయా. సోదరుడా సహోదరి, ఇదే సువార్త, ఇదే సత్యము. కాబట్టి నిన్ను మార్చిందే, వింటున్నారండి, నిన్ను మార్చిందే ఇతరులు మార్చగలదు, నిన్ను మార్చంది ఇతరులు మార్చలేదు. ఈ రాత్రికాల సమయంలో ప్రభుకు సాక్షులుగా మనం ఉందాం. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన
రక్షణ గురించి సాక్షులు ఉందాం. అట్టి కృప మనకు ప్రభు అనుగ్రహించుగాక. ప్రార్థన చేస్తామండి. పరమ తండ్రి, మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఏది విన్న అనుభవంగా మార్చు. ఈ భూమి మీద మీకు సాక్షులు ఉండడం మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి. ఈ భూమి మీద జీవించే జీవితము అయ్యా, మీ దగ్గర రాకముందు మా జీవితం ఎలా ఉంది? ఎప్పుడు గొడవలు, అసమాధానము, కలవరము, భయము, ఆందోళన, నెమ్మది లేని దినాలు, నరకయాతను అనుభవించిన దినాలు. అయ్యా మా జీవితాన్ని మీరు మార్చి వేశారు. నెమ్మది ఇచ్చారు, సమాధానం ఇచ్చారు, ప్రశాంతత ఇచ్చారు, గమ్యం ఇచ్చారు. అలానే ఈ లోకంలో మరణిస్తే పరలోక రాజ్యం, నిత్య జీవంలో యుగములు మీతో ఉంటానని భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఏది అనుభవించామో దాన్ని తెలియచేసి కృపను ప్రసాదించమని మహిమగంత ప్రభావం మీకు చెల్లిస్తూ పూజిస్తూ మిగతా సమయం మేరకని దీవెనకర ఉంచు. లైవ్లో పాల్పంచు ప్రతి బిడ్డను దీవించు. వారి ప్రతి అవసరం తీర్చు. మేమందరం నిత్య జీవ మందిరంలో వారందరూ మీకు సాక్ష్యం ఉండు సహాయం చేయి. అయ్యా, మా జీవితంలో మీకు సాక్ష్యం ఉండు సహాయం చేయి. మీకు బలమైన సాధనలు ఉండు సహాయం చేయి. మా జీవితంలో నూతనమైన కార్యం జరిగించము నాయన. బలమైన కార్యం జరిగించము ప్రభా. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ కార్యం జరిగించి మహిమ పొందమని కృతజ్ఞత చెల్లిస్తాం. నిత్య జీవ మందిరంలో వారందరూ, ప్రతి సహోదర సహోదరి, రక్షించబడ్డ ప్రతి వారు మీకు సాక్షులు ఉందురు గాక. మా అందరిని మీకు సాక్ష్యం లేపమని, అనేక ఆత్మలు సంపాదించేవారిగా మా సాక్ష్యం ద్వారా అనేకులు ప్రభు మీ దగ్గరికి వచ్చినట్లు, అనేకులు జీవితాలు మార్చబడినట్లు, అనేకులు శాంతి సమాధానం అనుభవించినట్లు, అనేకులు నరకం తప్పించుకొని పరలోక రాజ్యం నిత్య జీవ వారసులు ఉన్నట్లు అయ్యా మీరే కృపను ప్రసాదించమని, అట్లాంటి సాక్షులుగా మమ్మల్ని నిలపమని, వాక్యాన్ని దీవించమని, నిరిగడి ఫలింపచేయమని యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వారకాన్ని గమనించండి. ఈ యొక్క సమయంలో శనివారం యథా ప్రకారము మనము 4 గంటలకు సాయంత్రము సిద్ధపాటు పనులు ఉంటాయి. సిద్ధపాటు పనులు పాల్గొన్న సహోదరులు, పరిచారకులు వచ్చి పాల్పొందవలసిన మనం వచ్చి ఇచ్చినాం. అలా 1 గంట ప్రార్థన ఉంటుంది. ఆ విధంగా ప్రార్థనలు పాల్పొందవలసిన మనం వచ్చి ఇచ్చినాం. ఆదివారం యథా ప్రకారము ఉదయకాలం 10 గంటల నుండి ఆరాధన మనం కలిగి ఉంటాం. మెగా ఫంక్షన్ హాల్లో మీరు రండి, ఇతరులు ఆహ్వానించండి. ఆ విధంగా అందరూ ఆరాధనలు పాల్పొందవలసిందిగా ప్రభు పేరిట మనం వచ్చి ఇచ్చినాం. ఆఖరి ఆశీర్వాదంతో మనం ముగిస్తామండి. అలానే ఆఖరి ఆదివారం కాబట్టి పరిచారకులు కూడిక ఉంటుంది కాబట్టి గమనించండి. పరిచారకులైన వారు సిద్ధపడండి. పరిచారకులు కూడుకుంటుంది. పరిచారకుల కొడుకులు పాల్పొందడానికి ఆరాధన అయిన తర్వాత గమనించవలసింది మనం చేయొచ్చిన ఆఖరి ఆశీర్వాదంతో ముగిస్తామండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, లైవ్లో పాల్పొంచిన వారందరితోనూ, నిత్య జీవ సంఘములో ఉన్న విశ్వాసులందరితోనూ, సార్వత్రిక సంఘం అందరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.